కాదు, కేవలం 2 సెకండ్లు లాంగ్ ఐటీ కాదు. అన్ని వివరాలు మీ ప్రణవి తెలంగాణ శోధనకు సౌకర్యవంతమైన యాక్సెస్ టు మొబైల్ యాప్ భూభారతిలో రిజిస్టర్లు, సమాచార సేవలు, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇప్పుడు ఏదైతే కొత్త చట్టం భూభారతి చట్టం వచ్చింది, ఇది ఎందుకు వచ్చింది అని మనం ఫస్ట్ ఒకసారి గమనించాలి. అన్ని చట్టం ఉన్నప్పుడు దాంట్లో ముఖ్యంగా సివిల్ కోర్టుకి పరిష్కారం పవర్స్ ఇవ్వడం వల్ల చాలా మంది ఇబ్బంది ఫేస్ చేశారు. దాంతో పాటు రెగ్యులర్ ట్రాన్సాక్షన్స్ జరిగేటప్పుడు విచారణ పవర్స్ లేకపోవడం వల్ల, ప్లస్ గతంలో ఏదైతే సాధారణమైన అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన ప్రొవిజన్ లేకపోవడం వల్ల చట్టంలో చాలా ప్రాబ్లమ్స్ అట్లా ఉండిపోయింది. ఇవన్నీ ప్రజలు ఏదైతే రెవెన్యూ సిస్టంలో ఇబ్బంది, కొత్త భూభారతి చట్టం రూపంలో రెవెన్యూకి సంబంధించిన డిస్ప్యూట్స్ గురించి వాటికి సంబంధించిన కరెక్ట్ చేయడానికి అవకాశాలు, వాటికి సంబంధించి పరిష్కారం చేయడానికి మార్గాలు మన చట్టంలో ఇప్పుడు క్లియర్గా పెట్టడం జరిగింది. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలో ఏ ఆఫీసర్ ఏదైనా చేయాలంటే ఒక వ్యవస్థలోపే చట్టం రూల్స్ అనుకూలంగానే వర్క్ చేయాలి. ఇప్పుడు ఈ చట్టం రావడం వల్ల మనకు చాలా వరకు అవకాశాలు క్లియర్ అయ్యాయి. నాతో కంటే ముందు ఆడియో గారు మీ అందరికీ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటికి సంబంధించిన క్షేత్రస్థాయికి లేదా ప్రజల దగ్గరికి ఆ పరిష్కారం అయ్యే పవర్స్ ఇవ్వడం జరిగింది. రెండోది, దీంతో పాటు గ్రామ పరిపాలన అధికారి రూపంలో త్వరలో విలేజ్ ఊరికి కూడా అంతకుముందు ఎట్లా మన రెవెన్యూ రికార్డ్స్ ని పరిశీలించి కరెక్ట్ గా మెయింటైన్ చేయడం ఆయన బాధ్యత ఉంది. దాంతో పాటు ప్రజలకి ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా గైడ్ చేయడం బాధ్యత ఉంది. అవన్నీ వల్ల మన రెవెన్యూ రికార్డ్స్ మన రెవెన్యూ సిస్టమ్ కి చాలా చక్కగా మెయింటైన్ చేసే అవకాశం ఇప్పుడు రాబోతుంది.